హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అర్థమయ్యే రీతిలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. అలాగే నిన్నటి వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగిందండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే మన ఫౌండర్ చాలామంది చాలా తెలివి కలవారు. వాళ్ళకు ఫేక్ ఏదో రియల్ ఏదో తెలుసు. అలాగే నాకు విక్టర్ విత్ యాష్ మీద మన CEO యాష్ గారి మీద చాలా నమ్మకం ఉంది. మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తామని నాకు చాలా నమ్మకం ఉందండి. నేను హోప్ తోటి నేను పేషెన్స్ తోటి ఇలానే ఉండడం జరుగుతుంది. మీరు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ పేషెన్స్తో ఉండండి. మనందరం కలిసి ఏదో ఒక రోజు విజయం సాధిస్తామని చెప్పి నాకైతే నమ్మకం ఉందండి. ఓకే, నేను ఉన్నది మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తానండి. లేనిది కల్పించి క్రియేట్ చేసి చెప్పే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేయను. అది మీరు అర్థం చేసుకోవాలండి. ఓకే, మనం ఇక టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తారండి. విక్టర్ విత్ యాష్ అజేయమైనది. ఈ ప్రపంచంలో ఏది విక్టర్ విత్ యాష్ను తాకలేదు. ఇది అజేయమైనది. ఇది విడదీయరానిది. ఇది పోటీకి అందనిది అయినప్పటికీ దాని లక్ష్యం ద్వారా ప్రయోజనం పొందే వారందరికీ ఇది ఎంతో దగ్గరగా ఉంటుంది. అంటే విక్టర్ విత్ యాష్ అనేది చాలా గొప్పదైనది. దీని అన్బీటబుల్, దీని ఎవరు సాధించలేనిది. ఈ విక్టర్ విత్ యాష్ అనేది ఎవరు తాకలేనిది. అదేవిధంగా దీన్ని మన నుంచి విడదీయరానిది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఇది పోటీకి అందరిది అయినప్పటికీ దీని లక్ష్యం ద్వారా ప్రయోజనం పొందే వారందరికీ ఇది చాలా దగ్గరగా ఉంటుంది. అంటే విక్టర్ విత్ యాష్లో సక్సెస్ ఫ్యూచర్లో సక్సెస్ కావాలన్నా, బిజినెస్లో సక్సెస్ కావాలన్నా ఈ విక్టర్ విత్ యాష్ చాలా దగ్గరగా అందుబాటులో ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విక్టర్ విత్ యాష్లో మనం లెర్నింగ్ తీసుకున్నప్పటికీ మనని ఎవరు అన్బీటబుల్, దీన్ని ఎవరు ఓడించలేనిది, ఇది అసాధ్యమైనది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీ సభ్యులందరూ ఈ ప్లాట్ఫారం ప్రపంచానికి పూర్తిగా వెల్లడే క్షణం కోసం వేచి చూస్తున్నారు. ఆ క్షణం చాలా కీలకమైనది. ఎందుకంటే అది జరిగినప్పుడు దానివల్ల మానవాళి మరింత బలంగా ఎదుగుతుంది. మీరు విక్టర్ విత్ యాష్కు సాధారణ విలువను కట్టలేరు. దీనికి అపరిమితమైన విలువ ఉంది. అంటే ఇప్పుడు మన విక్టర్ విత్ యాష్ స్టార్టింగ్ మన ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ప్రపంచానికి వెల్లడించడం, చెప్పడం కానీ పరిచయం చేయడం కానీ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ క్షణం వచ్చినప్పుడు ఆ క్షణమే చాలా ఇంపార్టెంట్. అది ఎదురైనప్పుడు, అది జరిగినప్పుడు దానివల్ల ఈ మానవాళి మన ఫౌండర్స్ కావచ్చు, వెరిఫైడ్ మెంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు చాలా బలంగా తయారవుతారు అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఈ విక్టర్ విత్ యాష్ అనేది దానికి వెల కట్టలేనిది. మీరు సాధారణంగా ఒక విలువ కట్టలేనిది, అంటే చాలా గొప్పది అని చెప్పడం జరుగుతుందండి. దీన్ని ఫ్రేమ్వర్క్ విడదీయరానిది మరియు సాటి లేనిది, నిజంగా అద్భుతమైనది. ఇది ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. విక్టర్ విత్ యాష్లో మైలురాయిలు చేరుకోవడం అనేది ఒక సాధారణ విషయం. ఇతర ప్లాట్ఫామ్లు దీనికోసం వేడుకలు జరుపుకోవచ్చు, కానీ ఇక్కడ మాకు అది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎదుగుదల అనేది సర్వసాధారణం. విక్టర్ విత్ యాష్ పరిధిలో వివరాల్లో మరియు ప్రజల పట్ల చూపే నిజమైన శ్రద్ధలు అంటే మీకు ఏమి లభిస్తుంది. ఈ రంగంలోని ప్రతి ఇతర ప్లాట్ఫామ్ను మించిపోయే ప్లాట్ఫామ్ మీకు లభిస్తుంది. అంటే మన విక్టర్ విత్ యాష్ అనేది ఆ ఫ్రేమ్వర్క్ అనేది, అందులో ఉన్న ట్రైనింగ్ సెంటర్ అనేది, లెర్నింగ్ పాయింట్ అనేది ఇది దేనికి సాటి లేనిది. అన్ని
లెర్నింగ్ పాయింట్ కంటే చాలా భిన్నంగా ఉండబోతుంది. ఇది చాలా అద్భుతమైనది, గొప్పదని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. అదేవిధంగా ఈ విక్టరీ విత్ యాష్ అంటే ప్రతిరోజు రోజు అప్డేట్ అవుతూనే వస్తుంది. అలాగే విక్టరీ విత్ యాష్లో అనేది ఒక మైలురాయిని చేరుకోవడం అనేది సర్వసాధారణం. అంటే మనం కొన్ని రీచ్ అయినా, కొన్ని అచీవ్ అయినామని చెప్పేసి కొన్ని సెలబ్రేషన్ జరుగుతుంది బయటి వాటిలో. కానీ మన దాంట్లో అది అవసరం లేనిది. ఎందుకంటే విక్టరీ విత్ యాష్లో ఎదుగుదల అనేది సర్వసాధారణం, కామన్గా జరిగేది. అందుకని మనం ప్రతిరోజు ప్రతిసారి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వివరంలో మరియు ప్రజల పట్ల చూపే నిజమైన శ్రద్ధలో అపరిమితమైనది. వీటిలో దృష్టిలో ఉంచుకుంటే మీకు ఏమి లభిస్తుంది? ఈ రంగంలో ప్రతిదీ ప్లాట్ఫామ్ మించిపోయే ప్లాట్ఫామ్గా లభిస్తుంది. అంటే మన వెరిఫైడ్ మెంబరు పట్ల కానీ, మన కంపెనీ మనకిచ్చే వివరాలు, మనకిచ్చే స్కిల్స్ పట్ల కానీ చాలా శ్రద్ధ చూపించడం జరుగుతుంది. ఇది మీరు మైండ్లో ఉంచుకుంటే ఇది మీకు ఏమి ఇవ్వబోతుంది, మిమ్మల్ని ఏ విధంగా తయారు చేయబోతుందో మీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగిందండి. ఈ రంగంలో ఈ లెర్నింగ్ సెంటర్లు చాలా ఆన్లైన్లో ఉండడం జరిగింది. వాటన్నిటితో పోల్చుకుంటే మన ప్లాట్ఫామ్ చాలా గొప్పది. వాటన్నిటికంటే మించిపోయిన మనకు మంచి లభిస్తుంది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటితో దీన్ని పోల్చడానికి ప్రయత్నించినప్పుడు అది అస్సలు అర్థం లేనిదిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆన్లైన్లో ఈ లెర్నింగ్ సెంటర్లు చాలా ఉండడం జరిగింది. వాటితో పోల్చినప్పుడు దానికి అర్థం లేనిదిగా ఉండడం జరుగుతుంది. అంటే పోల్చడం దండగా, ఎదుటోళ్ళతోటి లెర్నింగ్ సెంటర్లతోటి మన విక్టరీ విత్ యాష్ అనేది పోల్చడం అనేది అస్సలు పనికిరానిది, దండగా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాటితో పోల్చేంత కూడా ఎదుటి లెర్నింగ్ సెంటర్ లేదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. అలాగే విక్టరీ విత్ యాష్ అత్యంత స్పష్టతను సృష్టించింది. ఇది ఎందుకు ఇలా ఉందో వారికి అర్థం కాదు, కానీ కమ్యూనిటీ అయిన మేము మొదటి నుండి ఈ ప్రయాణంలో నడిచాము. విక్టరీ విత్ యాష్ ఎందుకు అంకిత భావం కలిగిన సభ్యులకు మాత్రమే కాకుండా దాని శక్తిని గురించి వారందరికీ ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు విక్టరీ విత్ యాష్ గురించి ఒక హోప్ తోటి, ఒక నమ్మకంతో ఉన్న వాళ్ళకే కాకుండా ఈ విక్టరీ విత్ యాష్లోకి ఎవరు ఎంటర్ అయినా వాళ్ళందరికీ శక్తిని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ఈ ప్లాట్ఫామ్ను సృష్టించిన దూరదృష్టి గల వ్యక్తి మిస్టర్ యాష్ మొఫారే ప్రజలు ఎదుగుదల మరియు అభ్యాసాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. కేవలం ఆన్లైన్లోనే కాకుండా జీవితంలోని ప్రతి అంశంలోనూ ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో విక్టరీ విత్ యాష్ వైపు చూస్తారు. అంటే మన యాష్ మొఫారే గారు ముందు చూపుతోటి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మనం ఎదుగుదల అనేది ఏ విధంగా ఎదగాలి, అభ్యసించాలి అనే విధానాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తిగా గుర్తుండిపోతాడు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లోనే కాకుండా జీవితంలోను ప్రతి అంశంలోనూ ప్రతి ఒక్కరూ యాష్ మొఫారే గారికి కృతజ్ఞత చూపే విధంగా చూస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు మాకు మంచి స్కిల్స్ని కానీ, మా భవిష్యత్తులో ఎదుగుదలకు మీరు కారణమయ్యారు అని చెప్పి కృతజ్ఞత భావంతో ఉంటారు అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. అలాగే ఏమి చేయాలి లేదా ఎలా చేయాలి అనే దాని గురించి ఇకపై అయోమయం ఉండదు. విక్టరీ విత్ యాష్ ప్రజలకు స్వయంగా నేర్చుకునేలా శక్తినివ్వడం ద్వారా ఏమిటి మరియు ఎలా అనే మార్గాలను అందిస్తుంది. అంటే మనం ఇంతకుముందుకు ఏం చేయాలి, ఎలా చేయాలి తెలియని అయోమయంలో ఎంతోమంది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ అయోమయం అనేది అవసరం లేదు. ఈ విక్టరీ విత్ యాష్ అనేది ప్రజలకు స్వయంగా స్కిల్స్ని, శక్తిని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమిటి ఎలా అనే మార్గాలను అందిస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు ఆల్రెడీ నేర్పించడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అలాగే ప్రపంచంలో కాలుష్యం కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. కాలుష్యం ఒక భయంకరమైన సమస్య అని మనకు తెలుసు. అదేవిధంగా అప్పులు, సందేహాలు మరియు చెదిరిపోయిన కలలతో భాగంగా ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. విక్టరీ విత్ యాష్ అనేది లక్షలాది మందిలో నిరాశను తొలగించడానికి సిద్ధంగా ఉన్న ఒక అద్భుతమైన శక్తి.
అంటే మన ప్రపంచంలో చాలా కలుషితమైనది ఏదైనా ఉంది అంటే మన ప్రపంచంలో కాలుష్యం అనేది చాలా రకాలుగా ఎక్కువగా ఉంది. ఆ కాలుష్యంతో పాటు అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి మన ప్రజలకు అని చెప్పడం జరుగుతుంది. కాలుష్యం అనేది ఒక భయంకరమైన సమస్య అని తెలుసు. అది ఎంత భయంకరమైన సమస్య, అదేవిధంగా మనకు అప్పులు కానీ, మనకు కొన్ని సందేహాలు, మనం ఎన్నో కళలన్నీ చెదిరిపోయి ఉన్నారు జనాలు. చెదిరిపోయిన కళలతో భారంగా ఉన్న ప్రజల పరిస్థితి కూడా అంతే భయంకరమైనది అని చెప్పడం జరుగుతుంది. ఈ విక్టర్ విత్ యాష్ అనేది లక్షలాది మందిలో నిరాశను తొలగించడానికి సిద్ధంగా ఉన్న ఒక అద్భుతమైన శక్తి. ఎందుకంటే ఇప్పటిదాకా నిరాశతో కుంగిపోయి ఉన్న వాళ్ళకి ఆ అపోహను తొలగించి ఒక అద్భుతమైన శక్తిగా మార్చి వాళ్ళ జీవితాలను బాగుపరచడానికి, వాళ్ళని ఎదగడానికి సహాయపడుతుంది ఈ విక్టర్ విత్ యాష్. ఈ విక్టర్ విత్ యాష్ అనేది ఒక పర్వతాన్ని కదిలించే శక్తిగా మారుతుంది. అలాగే నిరాశ మరియు బాధ అనే భారీ పర్వతాలను తొలగిస్తుంది. లక్ష్యం కోసం ఆరాటం మరియు ఎదుగుదల లేని బాధ అనే పర్వతాలను కదిలిస్తుంది. ఒకరి సొంత సామర్థ్యాన్ని అన్వేషించడాన్ని సులభతరం చేయడానికి ఇది మార్గాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ పర్వతాలు తొలగిపోవడంతో వినియోగదారులకు ప్లాట్ఫామ్ అందించే వాటికి స్పష్టమైన మార్గం ఉంటుంది. పునర్జీవించబడిన కళలు మరియు శ్రేయస్సు వైపు ఒక మార్గం ఉందన్నడు ఊహించని విజయాన్ని ఒక మార్గంగా మారుస్తుంది అని చెప్పడం జరిగిందండి. ఈ విక్టర్ విత్ యాష్ అనేది మనం ఒక పర్వతాన్ని కలిగించేంత శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మనం నిరాశ చెందడం జరిగింది. ఆ నిరాశ, బాధ అనే భారీ ఈ పర్వతాలను తొలగించడం కూడా జరుగుతుంది. మన మైండ్లోంచి, మన మనసులోంచి ఆ బాధ, నిరాశ అనేది పూర్తిగా తొలగించడం కూడా జరుగుతుంది. అది విక్టర్ విత్ యాష్ తోనే సాధ్యపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే లక్ష్యం కోసం ఆరాటం మరియు ఎదుగుదలని కూడా మనకు కల్పిస్తుంది అని చెప్పడం జరిగింది. మనకు అదేవిధంగా సొంత సామర్థ్యాన్ని మనం అన్వేషించడానికి సులభతరం చేస్తుంది మన విక్టర్ విత్ యాష్ అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. మా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ న్యూ కంపెనీకి వెళ్ళే ఆ మార్గం సాధారణ ప్లాట్ఫామ్కు కాదు, ఇది సాటి లేనిది. ప్రజలు తమ జీవితంలోకి విక్టర్ విత్ యాష్ను అనుమతించినప్పుడు మార్పు ఎంత సులభంగా సాధ్యమవుతుందో చూసి ఆశ్చర్యపోతారు. అంటే మనం మొన్నటిదాకా కళలు కంటున్న మన యాష్ మఫార్ చెప్పుకుంటూ వస్తున్న బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ అనే న్యూ కంపెనీకి వెళ్ళడానికి సాధారణ ప్లాట్ఫామ్లతో అయితే కాదు, ఇది సాటి లేనిదిగా. ప్రజలు తమ జీవితంలోకి విక్టర్ విత్ యాష్ను అనుమతించినప్పుడు మార్పు ఎంత సులభంగా సాధ్యమవుతుందో చూసి ఆశ్చర్యపోతారు. అంటే విక్టర్ విత్ యాష్ అనేది మన మార్పుని, మన విజయాన్ని అంత ఈజీగా మన చేతిలో పెట్టడానికి చేస్తుంది విక్టర్ విత్ యాష్. అప్పుడు విక్టర్ విత్ యాష్లో వచ్చిన ప్రతి ఒక్క వెరిఫైడ్ మెంబరు ఆశ్చర్యపోవడం ఖాయము అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇదండి మన జాన్ వైట్ బిల్మస్ట్ గారు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ విక్టర్ విత్ యాష్ గురించి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.